హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాదిమన్ టైలర్స్. ఇవాళ మనం వచ్చేసి కాజాపట్టి ఎలా కుట్టుకోవాలో చూసేద్దామండి. కాజాపట్టి కోసం అయితే నేనైతే 3 ఇంచుల వెడల్పుతో క్లాత్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కిందికి ఇలాగైతే ఈ క్లాత్ని ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలండి ఒక 1/2 ఇంచు ఖర్చుతో. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఇలాగైతే మార్చేసుకోండి. ఇప్పుడు ఇలాగైతే తీసేసుకొని ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అయితే డబల్ ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. చూడండి క్లాత్ని. ఇప్పుడు ఇక్కడ మనకు కుట్టు వేసిన కుట్టు కనపడకుండా దానిపైనే స్టిచ్ వచ్చేలాగా చూసేసుకోవాలి. కింద స్టిచ్ కనపడకూడదండి. చూసారా, ఈ బెల్ట్ మీదనే స్టిచ్ పడేలాగా ఇలాగైతే కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసేయండి. ఇంకో స్టిచ్ దాని పక్కనే వేసేసుకోండి, రఫ్ చేసేసేయాలి. చూసారా, నీట్గా కాజాపట్టి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీపా